మిత్రులారా, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన బైన్సా టౌన్ సిఐ గోపీనాథ్ గారు అక్కడ బెస్ట్ పోలీస్ అవార్డును అందుకోవడం జరిగింది. జీటీ వారు ఏర్పాటు చేసినటువంటి రియల్ హీరోస్ అనే ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ మన బైన్సా టౌన్ సిఐ గారికి అవార్డు వచ్చినందుకు గాను మన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం గారు, ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రాజకీయ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు అక్కడ మన సిఐ గోపీనాథ్ సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇంతకు అవార్డు రావడానికి గల కారణం ఏంటో ఒకసారి వివరించడానికి నేను ప్రయత్నం చేస్తా. మరి ఇంత పెద్ద అవార్డు సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రావడానికి గల కారణం ఏంటో ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తా. అది జూలై 21, 2024 రోజున డిసిఆర్బి సిఐ గోపీనాథ్ సార్ గారు, సారంగపూర్ ఎస్ఐ సల్లా శ్రీకాంత్ గారు అక్కడ మనకు పెట్రోలింగ్ భాగంగా నిర్మల్ పట్టణంలో డ్యూటీ చేస్తుంటే రాత్రి 1 గంటకు అక్కడ డైల్ 100 నుంచి ఎమర్జెన్సీ ఫోన్ వస్తుంది. డైల్ 100 నుంచి ఎమర్జెన్సీ కాల్ ఏమంటే ఆదిలాబాద్కు వెళ్ళే ఘాట్లో దాదాపు 150 అడుగుల లోతులో ఒక బండి అదుపు తప్పి కిందికి పడిపోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 3 ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారు కాబట్టి వెంబడి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని అక్కడ ఆ ఫోన్ రాగానే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా గోపీనాథ్ సార్ గారు ఆ NH-45 ఉన్నటువంటి రోడ్డు పైన కేవలం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో ఆ స్థలంకు చేరుకోవడం జరిగింది. రాత్రి 2 కావస్తుంది. చాలా వర్షంతో పూర్తిగా అక్కడ ఆ ప్రాంతం మొత్తము ఏం కనిపించకుండా దట్టమైన పొగ మంచుతో అక్కడ కప్పి ఉన్నది. అయినా కష్టపడి వాళ్ళ జాడను తెలుసుకొని వెంబడే వాళ్ళకు తాడు సాయంతో అక్కడి నుండి ఒక్కొక్కరికి వాళ్ళకు ఆ పైకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతూ ఏదైతే హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన దేవిక కళ్యాణి, రాధాకృష్ణ దంపతులు వాళ్ళ కుమారుడైన ప్రేమ్ నాగ్పూర్కు వెళ్తుంటే ఈ ఘటన జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారము ఫోన్ చేసినా కూడా ఫోన్ తలగని పరిస్థితి, మేము చనిపోయినామని అనుకున్నాము, కానీ మీరు వచ్చి మా ప్రాణాలను కాపాడి పునర్జన్మ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, మీ పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలపడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి జీటీవీ వారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ పోలీస్ అవార్డును, అదేవిధంగా సూపర్ హీరోస్ అవార్డును ఇవ్వడం జరిగింది. అందుకని ఈరోజు బైన్సపట్నంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు, అదేవిధంగా మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎక్కడో 150 అడుగుల లోతులో ఉన్నటువంటి లోయలో పడినటువంటి 3 పైకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడినందుకు ఈ అవార్డు అందుకున్నటువంటి సిఐ గోపీనాథ్ సార్ గారికి బైన్సా ప్రజల తరపున, బైన్సా టౌన్ ప్రజల తరపున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల తరపున, మీడియా మిత్రుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల పక్షాన ఉండి ప్రజలతో కలిసి, అదేవిధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు రక్షణగా కల్పిస్తారని ఆశిస్తూ మరెన్నో ఇలాంటి అవార్డులు, రివార్డులు పొందాలని కోరుకుంటూ మీ బిఎన్ఎస్ టీవీ. నిర్మల్ నుంచి కంగ్రాచులేషన్స్ గోపీనాథ్ గారు. వీళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరు ఎంతో డెడికేటెడ్ గా మన గురించి చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ టైం ని కూడా వదిలేస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం. ఈ జీ తెలుగు న్యూస్ ఛానల్ తరఫున పోలీస్ రియల్ హీరోస్ అవార్డు అందుకున్నటువంటి నేను బైన్సా టౌన్ సిఐ అయినటువంటి గోపీనాథ్ అని నేను ఈ అవార్డు ఎందుకు వచ్చింది అనేది చాలామందికి ఐడియా ఉండదు. ఇది డయల్ 100కి స్పాట్గా రెస్పాండ్ అయ్యి ఒక 3 ప్రాణాలు కాపాడినందుకు ఈ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా విధి నిర్వహణలో నిరంతరం కష్టపడుతూ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ వీటిని అన్నిటినీ కూడా బేరీజు వేస్తూ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు నాకు వచ్చినందుకు నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు రావడానికి కారణమైన అంటే అల్టిమేట్లీ ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేతులకి ఎత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి అవార్డు వచ్చినందుకు నాకు ఇంత ఘనమైన సన్మాన కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి పట్టణ హిందూ వాహిని
హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెప్ కాశీనాథ్ గారు, అలాగే పట్టణ ప్రముఖులు డాక్టర్ నాగేష్ గారు మరియు ఇతర ప్రముఖులు అందరికీ కూడా ఈ సన్మానానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో తీసుకోండి.